ప్రయత్నం చేయ చవట కొట్టినమ్మా మరి ఎవరికి మీరు పర్మిషన్ ఇచ్చేది? అసలు నువ్వు చెయ్యెత్తిదే అంత, నువ్వు చెయ్యి ఎత్తకపోతే అంత. రేపు పొద్దున్నకి రేపు మధ్యాహ్నానికి పారేస్తారు. నీ చెయ్యి ఎవరికి కావాలి? నీ పర్మిషన్ ఎవరికి కావాలి? టైం అయిపోతే రాత్రికి రాత్రి మా అమ్మకి ఎప్పుడైనా ఏముంది ఇవాళ చస్తే రేపు రెండు అని. కాబట్టి మనం ఏదో పర్మిషన్ ఇచ్చి నేను ఇప్పుడప్పుడే సావం అంటే కుదురుతుంది. నువ్వు అసలు నువ్వెవడవే. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైనా బక్కగా చేస్తాం. భుజ్ అని ఒక ప్లేస్ ఉంది ఇక్కడ గుజరాత్లో. అలాగే లాతూర్ అని ఒక ప్లేస్ ఉంది మహారాష్ట్రలో. ఇవి బాగా ఫేమస్ అయింది. ఎందుకు? ఎవరిని చెప్పింది? సారి గట్టిగా ఉండదు. అప్పుడే 2004లో ఎందులోన చెన్నైలో వచ్చింది ఏంటిది? 77లో దివిసీమలో ఏమొచ్చింది? ఉప్పెన, సునామీ, భూకంపం. ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైనా క్లీనింగ్ సెక్షన్ పెట్టినప్పుడు వస్తాయి. పండగ ముందు ఏం చేస్తుంటారండి? శుభ్రం చేస్తారా? అలా ఈ భూమి కొంచెం శుభ్రం చేయాలి అనుకున్నప్పుడు లేదంటే వచ్చేస్తుంది. ఇవి కాకుండా యుద్ధాలు వస్తుంటాయి. ఇప్పుడు ఇంకా పెద్ద లెవెల్ వెళ్ళిపోతుంటాయి. మనం అందరం ఏదో రూపంలో సహజమో అసహజమో వెళ్ళిపోవాలి. పుట్టడం మన చేతుల్లో లేదు, పోవడం మన చేతుల్లో లేదు. ఈ మధ్యలో మనకు కొంత గ్రిప్ ఉంది, ఏం చెయ్యొచ్చు. ఇప్పుడు నేను ముఖ్యంగా ఈ ఆసనం చూసి చాలా ఆనందపడ్డాను. ఎవరిది ఐడియా? నేను చెప్పబడుతుంది సార్ రండి రావాలండి. ఇలా బుర్రవాడినందుకు, ఇలా బుర్రవాడేవాడు కావడం. ఏవో కుర్చీలు వేస్తారు, బాసిం బట్ట వేయడానికి ఉండదు. పడండి లవ్ సార్, ఇలా వాడాలి. ఇప్పుడు ఏముంది? సుఖాసనం. మీకు చెప్పాలనిపిస్తుంది, ఎన్నో లోపలు ఉంటాయి. యథాశ్రోత తథావర్త. అలాగే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే అలాంటి బాక్స్ ఎక్కడ ఒకటి పెట్టాలి. కేవలం ఊళ్ళో వాళ్ళకి వినపడితే ఎలా, వచ్చిన వాళ్ళకి వినపడాలి కదా. ఈ మాట్లాడే వారికి కూడా వినపడితే వాడు బలంగా చెప్తారు. మనం కళలు కొంటూ ఉంటాం. అదే అబ్దుల్ కలాం దయ్యాలు ఆయన చెప్పారు, కళలు కనండి సాధించండి. మనకి అవి గుర్తుందాం, సినిమాలోదే గుర్తుండదు, లేకపోతే సోషల్ మీడియాలో గుర్తుండదు. ఫ్యాంటసీ అంటే తెలుసా? అంటే ఏంటి? ఫ్యాంటసీ అంటే ఏంటమ్మా తెలుగులో? ఏమండి? అది ఎవరో చెప్పారు, ఊహ. అది నిజం కాదు. మనం 100లో 99 మంది ప్రాక్టికల్లో జీవించరు, ఊహల్లో జీవిస్తుంటారు. ఊహలు అంటే ఏంటి? మేము అప్పుడు ఇలా పొడుస్తాం, అప్పుడు ఇలా పొడుస్తాం, ఇలా చేస్తాం, ఏదేదో. ఈ ఊహలతో కాలం వెళ్ళిపోతుంది. ఫలితం ఏం పొందకుండానే జీవుడు వెళ్ళిపోతాడు. ఈ జీవుడు వెళ్ళిపోతాడు, వచ్చిన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు జీవుడు వెళ్ళిపోతాడు. ఒక ఆయనకి అడుక్కునేవాడికి పేలపిండి ఇచ్చాడు. తెలుసా పేలపిండి? బెల్లం కలిపి. వాడు అప్పటికే భోజనం చేసేసాడు. ఆ పొట్లం అది పెట్టి పడుకున్నాడు. పడుకుని ఏం చేశాడు? దీన్ని 10 పొట్లాలు చేద్దాం,
పిల్లలకి 10 పైసలు చొప్పున అమ్మదు, రూపాయి వస్తుంది. ఇప్పుడు పచారీ షాప్కి వెళ్దాం, మళ్ళీ కొంచెం బెల్లం, కొంచెం పేలాలు కొందాం, మళ్ళీ వంటలు చేద్దాం, మళ్ళీ అమ్ముదాం, అప్పుడు 10 రూపాయలు వస్తుంది. మళ్ళీ కొందాం, మళ్ళీ అమ్ముదాం, అప్పుడు 100, మళ్ళీ 1000, తర్వాత 10,000, లక్ష. ఆ తర్వాత వరంగల్లో ఒక షాపు, కాజీపేటలో షాపు, అనుగోడులో షాపు, హైదరాబాద్లో, విజయవాడలో, విశాఖపట్నంలో, లక్నోలో, ఇలా అన్ని చోట్ల నా బ్రాంచ్ తెలుస్తాను. తీయని పేలపిండి ఈ టైప్లో కలగని నేను పెద్ద రేంజ్కి వెళ్తాను. అప్పుడు వరంగల్లో బాగా డబ్బున్న ఓ పెద్ద మనిషి వస్తాడు. బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకో అంటాడు. సరే చేసుకుంటా అంటాను. పెళ్ళి అయిపోయాక ఓ రోజు కాఫీ అంటాను. అంటే ఆ అమ్మాయి కాఫీ తీసుకొస్తుంది, కానీ చల్లారిపోతుంది. నాకు ఒళ్ళు మండిపోతే ఒక్క టన్ను కాఫీ బ్యాక్ అంత అంటాను. అంటే దేన్ని కాఫీనా దేని తమ్ముడు పేలకి సాయంత్రం కడుపు నిండుండేది, బలిసి కొట్టుకుంటే అది ఆయన ఎవరో చెప్పారు, ఉన్నదే పోయే ఇంకోటి ఏదో. అందుకని మనకు ఉన్నది ఈ దేహం. ఊరికే కళలవి కనేసి కాలాన్ని వ్యర్థం చేసేస్తే సంస్కృతంలో శ్లోకంలో చెప్పారు, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. ఏంటి దాని అర్థం? సెల్లో పెడుతుంది, ఫోన్ వస్తే బయటికి పోండి. ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాన్ని న మనోరథై అంటే అర్థం ఏంటంటే ఉద్యమం చేయకుండా కార్యాలేమీ కావు. కేవలం అనుకుంటే కాదు. నహి సుప్తస్య సింహస్య, సింహం నేను అడవికి రాజుని, నేను పడుకుంటా అంటే ఆ నోరు తెరిస్తే జంతువులు వచ్చి నోట్లో పడవు. సింహం అడవికి రాజైనా వేటాడితేనే కడుపు నిండుతుంది. నువ్వు కూడా ప్రయత్నం చేస్తేనే ఫలాన్ని పొందుతావు. కేవలం ఊహలతో ఏమీ పొందవు. డే డ్రీమ్స్ డ్రాగ్ యు టు గ్రేవ్ యార్డ్, నిన్ను శ్మశానం వైపు తీసుకెళ్తాయి. కాబట్టి కలలు కనకండి, ప్రాక్టికల్గా జీవించండి. ఏంటి ప్రాక్టికల్గా జీవించడం? మనందరికీ డెడ్ లైన్ ఉంది, అదే డెత్ లైన్. అది ఎప్పుడైనా రావచ్చు. ఆ వచ్చే లోపల ఎక్కడ ఎవ్వరితో వైరవద్దు, వైరొద్దు. ఏం చెప్పాను? వైరవద్దు, వైరవద్దు. అక్క బాగున్నావా, వదిన బాగున్నావా, చెల్లి బాగున్నావా, అన్న బాగున్నా. మనసులో ఏం పెట్టుకోకండి. ఇప్పుడు శర్మ గారితో మన గొడవ వచ్చింది, ఆయనతోనే మాట్లాడండి. వర్మ గారితో ప్రాబ్లం వచ్చింది, ఆయనతోనే మాట్లాడండి. సుబ్బారావుతో ప్రాబ్లం వచ్చింది, మాట్లాడండి. సుబ్బమ్మతో గొడవ వచ్చింది, మాట్లాడండి. అది మానేసి అక్క బాగున్నారా అని ఆవిడ అలాగే ఇలాగానే ఈవిడితో చెప్పేస్తారు. ఈవిడ తర్వాత ఫోన్ చేసి ఆవిడ చెప్పారు. అందుకని మీరు ఎక్కడ ఎవరితో వైరం పెట్టుకోకండి. మీరు వదిలేయగలిగితే వదిలేయండి. నేను వేరే చోట్ల ఇదే వరంగల్లో ఉపన్యాసాలు చెప్పాను. ఇద్దరు సాధువులు ఒక పెద్ద కాలవ, చెరువు లాంటిది దాటాలి. వచ్చారు అప్పుడే. అప్పటికి ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి నీళ్లు భయం, ఈత రాదు. బాబు నన్ను ఆ పక్కన దింపడం, నేను నీళ్లు దాటలేను అన్న. ఇందులో సాధువు ఇలా కూర్చో అన్నాడు. పైన కూర్చుంది ఆ పిల్ల. నడుచుకుంటా నీళ్ళలో అవతల పక్కన దింపేశాడు. ఆ పిల్ల ఆయన చెప్పింది వెళ్ళిపోయింది. వీళ్ళు అలా నడుస్తున్నారు. ఓ 2 కిలోమీటర్లు నడిచాక ఈ మోసిన వాడు లెఫ్ట్లో ఉన్నాడు, ఈ చూసిన వాడు రైట్లో ఉన్నాడు. ఇలా నడిచి వెళ్ళిపోతుంటే వీడు అన్నాడు, ఈ చూసిన వాడు ఇదేం బాగలేదు,
ఇలాంటి ఏం No, being a sadhu, you should not touch a girl. How you carry? This is not good. నువ్వు సాధువు అయింది అసలు చూడటం తప్పు, ముట్టుకోవడం తప్పు, అటువంటి మూసేజా పద్ధతేనా ఆ ఫుట్ అన్నాడు. ఈ మొదట ఆయన అన్నాడు చాలా కూల్గా, నేను ఆవిడని ఎప్పుడూ దింపేశాను, నువ్వు ఇంకా మొత్తానే ఉన్నావురా. అర్థమైందా? అందుకే మీరు ఎవరిని మొయ్యకండి, ఎవరిని మొయ్యకండి, ఎవరిని మొయ్యకండి. మోస్తే గీస్తే అందమైన రాముణ్ణి మొయ్యేది, అందమైన కృష్ణుని మొయ్యేది. ఆ పక్కింటి మంగళ గౌరి వేసుకున్న ఆ సాంగులు ఎవరికి ఉపకారం? నీ మనస్సు పాడు, మీ ఆయనకి మనీ పోడు, మొత్తం జీవితం వల్ల కాడు. అందుకని జీవితాన్ని వస్తువుల కోసం కానీ వేరే వ్యక్తుల కోసం కానీ పాడు చేసుకోకండి. భాగవతంలో చెప్పారు, నాకు ఆ పిట్ట ఒక గురువు అన్నారు. ఎవరు? యదు మహారాజు. ఎందుకు అన్నారు. ఎందుకేమిటి? ఆ పిట్ట ఇంత మాంసం తీసుకుని ఎగురుతుంది, దానిపైన నీడేమిటి ఇలా తీసింది. ఓ కాకి, తర్వాత ఇంకొంచెం పెద్ద నీడ డేగ, తర్వాత ఇంకొంచెం పెద్ద నీడ గెద్ద. మనకెంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా వేరంగల్లో అనుకుంది. ఎవరు? ఈ పెట్ట. దే వాంట్ టు మీట్ మీట్, నో, దే వాంట్ దిస్ మీట్, నాట్ దిస్ మీట్. దాని నోట్లో ఇంత మాంసం ఒప్పుకుంది. వాళ్ళు నాతో మీటింగ్ కోసం రావట్లేదు, నోట్లో ఉన్న ఎంఈఏటీ మీట్ కోసం వస్తున్నారు, నాట్ ఎంఈటీ మీట్. దానికి అర్థమైపోయింది. మీకు అర్థమైందా? మీట్ చిన్న మాంసం ముక్క, దీనికోసం వస్తున్నారు. నేనెందుకు పాడవాలి? నా మనశ్శాంతి ఎందుకు పాడవాలి? బికాస్ ఆఫ్ దిస్ పీస్ ఐ డోంట్ వాంట్ లూజ్ మై పీస్. అండర్స్టాండ్? Because of this meat, I don't want to meet Yama. You got it? ఆ పీసు ఈ పీసు, ఆ మీటు ఈ మీట్. అదొట్లా వెంటనే ఆలోచించింది, నోటికి తెచ్చింది. తెరవని ఆ మాంసం మొక్క కింద పడిపోయింది. కాకి వచ్చిందో గద్ద వచ్చిందో పోయింది అండి, అటు పోయింది. ఇది హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది. ఈ పీస్ కోసం ఈ పీస్ని పాడు చేసుకో, ఈ పీసుని పాడు చేసుకోకండి. ఈ పీసు మళ్ళీ వస్తుంది ఈ పీసులో. పిల్లలు చూడండి, ఎప్పుడైనా అక్క తమ్ముడు కొడదామని వచ్చింది అనుకోండి, వెంటనే అలా అడ్డం పడిపోయింది అనుకోండి, అది కొడిచాడు అలాంటిదండి. ఇప్పుడు ఇది కొడితే దీన్ని మనసు అది ఏడ్చాలి. నేను చెప్పగా మేము చూసాం, మీరు దాన్ని చూడొచ్చు కదా, మేము చూసాం. అది ముక్కు దోషం కదా, అలా అమ్మాయిని కాయసేసింది, అది ఆల్రెడీ ఎవ కొడిచేది. నేను కొట్టిస్తే కొంచెం ఉండేది. సేమ్ ఏదో అది శిశు దశ. పెద్దోళ్ళు అలా ఉండకూడదు. పగ పగ పగ, ఏదో సినిమాలో జయప్రకాష్ లాగా. నో, ఈ సీమలో ఇలా ప్రశాంతంగా ఉంటే నేను బతకలేను, నా రక్తం కూడా పగ 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 అని చెప్తుంది. దిక్కుమల్లి బతుకు అలా బతకూడదు. మన లోపల అందమైన రాముడు ఉన్నాడు, ఆనందంగా జీవించాలి. ఎప్పుడైనా మన బకెట్ తగ్గడం ఖాయం, వికెట్ పడిపోవడం ఖాయం. ఎవరు చెప్పారు? ఎవరేమిటి కనబట్టలేదా? ఇన్ని మాటలు ఎందుకు? అమ్ముడు నీ పేరేంటా? హారిక. నీకు ఇప్పుడు దొరికింది తీరిక, నువ్వు భగవన్నామం చెప్తే తీరుతుంది నీ కోరిక. హారిక, మీ తాతగారు ఉన్నారా? లక్కీ గారు మై డాటర్. మీ నాయనమ్మ ఎంత లక్కీ. మళ్ళీ ఓ పిల్లైన పిల్లకి తాతయ్య నానమ్మ ఉంటే ఈ పిల్ల యు గెట్ ఇట్. నేను నీకు గిఫ్ట్ ఇస్తాను, చిన్ని గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు మీ తాతగారు ఉన్నారా? ఎన్నాళ్ళు ఏం చెప్పారు? మీరు పుట్టకుండానే ఆయన పుట్టుకు ముగిసిపోయింది.
నాకు కూడా తాతయ్య కొంచెం తెలుసు, తెలియని అంతే, పెద్ద గుర్తులేదు. ఎక్కడో మొన్న పాత ఫోటోలో నాయనమ్మ గారు గుర్తుంది, పర్వాలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మట్లో కలిసిపోయి ఒక 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, మా అమ్మ వెళ్ళిపోయి 10 ఏళ్ళు. అంటే మన ముందు పుట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని చోట్ల మన తర్వాత పుట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మనం ఎలా ఉంటాం? ఉన్నాం. ధర్మరాజు గారిని అడిగాడు, ఎవరు? యమధర్మరాజు యక్షుడు రూపంలో. ఏమడిగారు?